ప్రభాస్ సలార్ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చేశాడు. కల్కి 2898 ఏడి, ది రాజాసాబ్ సినిమాలు ఫైనల్ షూటింగ్ స్టేజ్ లో ఉన్నాయి. ప్రభాస్ ఫ్యూచర్ సినిమాల లిస్టులో స్పిరిట్, సలార్ 2 అఫీషియల్ గా అనౌన్స్ అయి ఉన్నాయి. స్పిరిట్ కన్నా ముందు సలార్ 2 సెట్స్ పైకి వెళ్తుంది అనే వార్త వినిపిస్తోంది. ఇక ప్రభాస్ ఈ సినిమాలు మాత్రమే కాకుండా హను రాఘవపుడి డైరెక్షన్ లో ఒక సినిమా చేయబోతున్నాడు అనే మాట కూడా ఇండస్ట్రీలో ఉంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయబోతున్నారు అని చాలా రోజులుగా టాక్ వినిపిస్తూనే ఉంది. కానీ మేకర్స్ నుంచి ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. అయితే మణిరత్నం తర్వాత అంత అందంగా ప్రేమ కథను చెప్పే దర్శకుడిగా హను రాఘవపుడి పేరు తెచ్చుకున్నాడు. సీతారామం తర్వాత హను రాఘవపుడి కొడితే కుంభస్థలాన్నే కొట్టాలన్నట్టు ప్రభాస్తో భారీగా ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే ప్రీ వర్క్స్ కూడా స్టార్ట్ అయ్యాయట. వరల్డ్ వార్ 2 నేపథ్యంలో జరిగే కథను హను ప్రభాస్ కోసం రాశాడట. యుద్ధంలో పుట్టే ప్రేమ కథ, యుద్ధవీరుడి ప్రేమ కథ లాంటి ఎలిమెంట్స్ తో హను కథని సిద్ధం చేసే పనిలో ఉన్నాడని సమాచారం. అయితే లేటెస్ట్ గా ఈ ప్రాజెక్టు మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో కూడా ఒక క్లారిటీ వచ్చేసింది. సీతారామం సినిమాకి అద్భుతమైన మ్యూజిక్ అందించిన విశాల్ చంద్రశేఖర్, ప్రభాస్ హను రాఘవపుడి సినిమాకి కూడా మ్యూజిక్ ఇవ్వనున్నాను అంటూ స్వయంగా తెలపటంతో ఈ విషయం బయటకు వచ్చింది. గతంలో విశాల్ చంద్రశేఖర్, హను రాఘవపుడి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు మ్యూజికల్ హిట్ గా నిలిచాయి. అందుకే ఇప్పుడు ప్రభాస్ సినిమాకు కూడా అతన్నే ఫిక్స్ చేసినట్టు ఉన్నారు.